హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు వీడియో మందారపు మొక్క అండి. మనకి వేసవి కాలం మొదలై చాలా రోజులైంది కదా. మరి ఇంకా మీ మందారపు మొక్క నుంచి మంచిగా పువ్వులు రావటం లేదా? ఎండాకాలం అంటేనే మందారపు మొక్కకు మంచి పువ్వులు వచ్చే సీజన్ అండి. ఈ సీజన్లో మందారపు మొక్కలు బాగా యాక్టివ్గా ఉండి మంచి మంచి పువ్వులు ఇస్తూ ఉంటాయండి. ఇక బాగా మొగ్గలు కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు మందారపు మొక్క గురించి 4 ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తానండి. అందులో మొదటిది ఏంటి అంటే, ఇంకా మీ మందారపు మొక్క నుంచి పువ్వులు రాకుండా ఉంటే మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వడం ద్వారా మొక్క నుంచి మంచి పువ్వులు తీసుకోవచ్చు. ఇక రెండో విషయం ఏంటి అంటే, మొక్క ఎదుగుదల బాగా ఉండి మంచిగా కొమ్మలు వస్తూ ఉన్నా కూడా వాటికి మొగ్గలు రావటం లేదా అనేది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏంటి అంటే, మొగ్గలు వస్తూ ఉన్నాయి కానీ అవి ముదరక ముందే పండుబారి రాలిపోతున్నాయి. ఇక నాలుగవ విషయం ఏంటి అంటే పెస్ట్ అండి. పెస్ట్ను మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది. ఈ 4 విషయాలు అంటే ఈ సమస్యల పరిష్కారాల గురించి మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన వంటింట్లో దొరికే కొన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించడం ద్వారా మీ మందారపు మొక్క నుంచి మంచి పువ్వులు తీసుకోవచ్చు. ఇక విచ్చుకోక ముందే రాలిపోయే మొగ్గలను కూడా మనము కాపాడుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము మొక్క నుంచి పువ్వులు రాకపోవటానికి కారణాలు ఏంటి, అలాగే మొగ్గలు రాలిపోవటానికి కారణాలు ఏంటి, ఈ సమస్యలన్నిటినీ మనము ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మన ఇంట్లోనే నేచురల్గా దొరికే వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటినీ మనము ఉపయోగించడం ద్వారా మొగ్గలు రాలిపోకుండా నిరోధించవచ్చండి. ఇవన్నీ కూడా ఇవాళ మనము తెలుసుకుందాము. ఇందులో మొదటి సమస్య ఏంటి అంటే, మందారపు మొక్క నుంచి పువ్వులు రాకపోవడానికి కారణాలు ఏంటి అని. మందారపు మొక్క చూడడానికి హెల్తీగానే ఉన్నా, కొమ్మలు కూడా ఉన్నా మొక్క నుంచి పువ్వులు రావటం లేదు అంటే మొక్కకి పొటాషియం అనేది అందడం లేదు అని అర్థం. కాబట్టి మీ మందారపు మొక్కకు పొటాషియం అందించగలిగితే వెంటనే మీ మొక్క నుంచి పువ్వులు మనకు మొదలవుతాయి. ఇక రెండవ సమస్య, మందారపు మొక్కను మనము నాటినప్పటి నుంచి పెరుగుదల లేదు, అలాగే కొత్తగా బ్రాంచెస్ రావడం లేదు అంటే దీనికి కారణాలు ఏంటి అంటే, మొక్కలో మట్టి లోపల ఉన్న వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడం లేదు అని అర్థం అండి. మట్టి లోపల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందితే మట్టి పైన మొక్క కూడా అంత బాగా మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. సో వేరు వ్యవస్థలో గ్రోత్ అనేది లేకపోతే దానికి కారణాలు కూడా చాలా ఉంటాయండి. అందులో మొదటి కారణం ఏంటి అంటే, మనము మొక్కను నాటినప్పుడు మట్టి మిశ్రమం పైన చాలా శ్రద్ధ పెట్టాలండి. మట్టి మిశ్రమం అనేది సరిగ్గా లేకపోతే ఆ మొక్కలో గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, అలాగే ఫ్లవరింగ్ కూడా సరిగ్గా రాదు. ఏ మొక్కనైనా మనము నాటేటప్పుడు మట్టి మిశ్రమం అనేది గుల్లగా ఇలా పొడి పొడిగా ఉండాలండి. బంకగా ముద్దగా మట్టి మిశ్రమం అనేది ఉండకూడదు. మనము నీరు పోసినప్పుడు అలా కిందికి జారిపోయేటట్లు గుల్లగా ఉండాలండి. అదే గట్టిగా ఉన్న ముద్దగా ఉన్న దాంట్లో నాటామనుకోండి, వేరు వ్యవస్థ అనేది డెవలప్ కూడా కాదు. సో ఇలా మట్టి మిశ్రమం అనేది చాలా గుల్లగా తయారు చేసుకొని మీ మొక్కల్ని నాటండి. ఇక రెండవ కారణం, మట్టి మిశ్రమం బాగుంది కానీ ఇంకా మొక్కలో పెరుగుదల సరిగ్గా లేదు అంటే ఆ మొక్కలో ఫాస్ఫరస్, నైట్రోజన్ ఈ పోషకాలు లోపం ఉండటమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కలో ఎలాంటి పెరుగుదల లేదు అంటే మొదటిది మనము సాయిల్ మిక్స్ కారణమై ఉంటుంది, రెండవది ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపించడమే కారణం ఉంటుంది. ఇవి రెండు సరి చేయగలిగితే మొక్కలో పెరుగుదల ఆటోమేటిక్గా మొదలవుతుంది. ఇక మూడవ సమస్య ఏంటి అంటే, ఇలా మొగ్గలన్నీ కూడా పండుబారి రాలిపోతూ ఉన్నాయి. దీని కారణాలు ఏంటి అంటే వాతావరణంలో వచ్చిన మార్పులండి. ఒక వాతావరణంలో నుంచి ఇంకొక వాతావరణంలోకి మారినప్పుడు మొక్క అనేది స్ట్రెస్కి గురి అవుతుంది. పైగా మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి విపరీతమైన వేడి వలన మొక్క కూడా బాగా స్ట్రెస్కి గురి అయ్యి ఈ విధంగా మొగ్గలన్నీ కూడా పండుబారి రాలిపోతూ ఉంటాయి. ఇవి కాకుండా నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మొక్కకి ఇచ్చే వాటర్ అండి. వాటర్ మొక్కకి ఇచ్చేటప్పుడు అవసరమైన దానికన్నా తక్కువగా ఇవ్వడం లేదా అవసరానికి కన్నా ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు కూడా మొక్క అనేది స్ట్రెస్కి గురి అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా చాలా ముఖ్యమైన కారణం, చివరి కారణము మొగ్గలు రాలిపోవటానికి ఏంటి అంటే, మట్టిలో కానీ మొక్కలో కానీ క్రిమి కీటకాలు అనేది వ్యాపించడం అండి.
ఇవి మట్టి ద్వారా కాండంలోకి చొచ్చుకొని పోయి లోపల నుంచి మొగ్గల వరకు వెళ్ళి తినేస్తూ ఉంటాయి. దానివల్ల కూడా మనకి మొగ్గలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయండి. వీటికి చికిత్స ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి. మందార మొక్కకి అవసరమైన బెస్ట్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీన్ని ఇవ్వడం ద్వారా పోషకాహార లోపం అనేది మొక్కకి లేకుండా ఎండాకాలం అంతా కూడా మంచి పూలతో మొక్కలు అనేది కలకల్లాడుతూ ఉంటాయి. సో ఈ ఫర్టిలైజర్ ని ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని అంటారండి. ఈ ఫర్టిలైజర్ కోసం నేను ముఖ్యంగా అరటి పళ్ళను తీసుకుంటున్నానండి. అరటి పండ్లు కూడా బాగా ఇలా మగ్గిపోయినవి తీసుకోండి. ఈ దశలో ఉన్న అరటి పండ్లను ఇంట్లో ఎవరు తినరు కదా. సో మంచి ఫర్టిలైజర్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఇన్ని లేవు అనుకుంటే ఒక 3-4 ఉన్నా సరిపోతుంది. అరటిపళ్ళలో మనకి ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మొక్కలకి అవసరమైన ఒక ముఖ్యమైన న్యూట్రియంట్ అనేది ఫాస్ఫరస్. సో ఇది మొక్కలకి యాడ్ చేసినప్పుడు మొక్కలకి ఫ్లవరింగ్ అవసరమైన ఒక హార్మోన్ అనేది ఈ ఫాస్ఫరస్ రిలీజ్ చేస్తుంది. ఇలా బాగా అరటిపళ్ళని మనం స్మాష్ చేసిన తర్వాత దానికి తగినంత బెల్లం కూడా యాడ్ చేయండి. బెల్లం ఎందుకు యాడ్ చేస్తామంటే బెల్లంలో సహజ ఖనిజాలైన ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉంటాయండి. అంతేకాకుండా మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులకు ఇది మంచి ఫుడ్ అన్నమాట. సో ఇది అందించినప్పుడు 10 బాగా అభివృద్ధి చెందుతుందండి. ఇంకా వీటి వలన మొక్కల ఎదుగుదలకు కూడా బాగా ఉంటుంది. వేరు వ్యవస్థ, కాండం, కొమ్మలు ఇవన్నీ కూడా మనకి బలంగా పెరుగుతాయి. ఇక పత్రహారితం కూడా దీని ద్వారా బాగా అభివృద్ధి చెంది కిరణజన్య సంయోగ క్రియ కూడా బాగా జరగడానికి ఇది సహాయపడుతుందండి. అందువల్లనే మనము తయారు చేసుకునే ప్రతి పోషక ద్రావకాలలో బెల్లం అనేది తప్పకుండా కలుపుకోవాలి. వీటిని మనము తయారు చేసుకునేటప్పుడు చేతికి కానీ మనం ఈ ఫర్టిలైజర్ వేసే కంటైనర్ కానీ తేమ అనేది లేకుండా చూసుకోవాలి. దానివల్ల ఎక్కువ రోజులు మనకి స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా తేమ వీటికి తగిలితే వెంటనే ఇది పాడయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి మన చేతికి కానీ మనం వేసే ఈ కంటైనర్ కానీ తేమ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఫైనల్గా ఈ విధంగా తయారయ్యేటట్లు చూసుకోండి. మిక్సీలో వేయకండి. మిక్సీలో వేయడం వల్ల మనకి ఇది పేస్ట్ అవుతుంది కానీ దానివల్ల మనకి వేరే అనర్థాలు వస్తాయండి. మనకు ఆల్రెడీ బెల్లము, అరటిపళ్ళు బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి చేత్తో ఇలా అదిమేసామనుకోండి ఒక 4-5 నిమిషాలకే ఇలా బాగా తయారవుతుంది మనకి ఫర్టిలైజర్. సో ఈ విధంగా తయారైన ఈ ఫర్టిలైజర్ని మనం ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ బాటిల్స్లో కానీ ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవాలండి. తేమ లేకుండా చేసుకుంటేనే మనకి సంవత్సరం పొడుగునా మనకి ఇది నిల్వ ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా తయారైన తర్వాత డైలీ మార్నింగ్, ఈవినింగ్ కర్ర సహాయంతో బాగా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఈ కంటైనర్కి ఇలా పల్చని బట్టని ఇలా బాగా చుట్టేసేయండి. చుట్టేసినాక కూడా 4-5 రోజులు ఈ బట్టను తీసి మార్నింగ్, ఈవినింగ్ బాగా కలుపుతూ ఉంటే మంచి ఫర్టిలైజర్ అయితే మనకి తయారవుతుంది. సో మనకి ఇంట్లో ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు అరటిపళ్ళు మిగిలిపోయినప్పుడు ఇలా మంచిగా ఫర్టిలైజర్స్ మనం తయారు చేసుకోవచ్చండి. ఇది లాస్ట్ ఇయర్ తయారు చేసిన ఫర్టిలైజర్ ఇంకా కొద్దిగా ఉందండి. ఇది మీకు చూపిస్తాను. ఒక 5 లీటర్ వాటర్కి ఒక 5 గ్రామ్స్ ఈ బనానా బెల్లంతో తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేసి బాగా కలిపేసి మొక్కలకి ఇవ్వండి. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది మనము పప్పయ్య, మ్యాంగో, గ్రేప్స్, యాపిల్ ఇలా తీయగా ఉండే పళ్ళతో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైన ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది అది అని కాదండి. రోజెస్, మందారాలు, చామంతులు, మల్లెలు అన్ని రకాల మొక్కలకి మనం ఇవ్వవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ మొక్కల్లో కూడా ప్రతి కొమ్మకి మొగ్గలు రావటం అనేది మొదలవుతాయండి. ఒకవేళ ఇంకా మొండి మొక్కలే మొగ్గలు రాకపోతే తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత ఇవ్వండి. అలా 2-3 సార్లు ఇచ్చి చూడండి. లేదా 4-5 రోజుల గ్యాప్లో కూడా ఇచ్చేయండి. ఇవన్నీ కూడా మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కదా, కీడైతే జరగదండి. మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పెస్టిసైడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం బాగా పులిసిపోయిన మజ్జిగ అంటే 3 డేస్ అలాగే ఉంచానండి. బాగా పులిసిపోయింది. దాంట్లో ఇంగు వేస్తున్నానండి. మనం ఇంట్లో వంట రూమ్లో వాడుతూ ఉంటాం కదా, ఇంగు అండి. అంటే చిటికుడు మాత్రమే వేస్తున్నాను. 1 లీటర్ మజ్జిగకి చిటికుడు ఇంగు వేసి బాగా కలిపేసామనుకోండి బాగా డైల్యూట్ అయిపోతుందండి. ఒక 3 డేస్ మార్నింగ్, ఈవినింగ్ కర్ర సహాయంతో తిప్పుతూ ఉన్నామనుకోండి మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. 3 డేస్ తర్వాత ఇలా తయారైన ఈ ఫర్టిలైజర్ అంటే 1 గ్లాస్ మజ్జిగని 1 లీటర్ వాటర్లో కలిపేసి బాగా డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేయడమే.
స్ప్రే కూడా మనము ఈవినింగ్ అవర్లో చేయండి. ఎటువంటి పెస్ట్ కూడా మీ మొక్కలకి దరికి చేరదండి. అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. పూత పింద అనేది రాలిపోకుండా ఉంటుందండి. పెస్ట్ రాకముందే స్ప్రే చేయడం వల్ల మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో ఈ విధంగా మనము మొక్కలను మనం పెంచుకుంటే మొగ్గలు, పువ్వులు, ఆకులు అందంగా వచ్చి మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. ఈరోజు వీడియోలో ఒక పెస్టిసైడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, పైగా ఒక ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వడం ద్వారా మొక్కలు చాలా అందంగా రావటమే కాకుండా ఎక్కువ పువ్వులతో మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయో చూపించాను కదా. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.